ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాము. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూను నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. అనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దయించమని అడుగుతూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో 3వ ఆదివార దినాన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆదాయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ప్రతి ఈవిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకునే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటాను. మీ దయించి దీవించి దర్శించుమని ప్రార్థన చేస్తూ నిండు మనసుతో స్థుతిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తూ ఉన్నాను. ఆశతో కనిపెడుతూ ఉన్నాను. మీరు మాతో మాట్లాడండి, మీ కృప చూపించండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ అని చెప్తామా? ఆమేన్. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఇశ్రాయేలునే తన ప్రజలను అన్యుల చేతికి, అన్య రాజ్యముల చేతికి అప్పగించిన సంగతి మనందరికీ తెలిసినదే. దేవుడు వారిని, తన ప్రజలను అన్యుల చేతికి అప్పగించిన, చెరకు అప్పగించిన దేవుడు వారిని అక్కడ విడిచిపెట్టలేదండి. తిరిగి తన దేశంలోనికి లేదా తన వారి యొక్క స్వదేశంలోనికి వారిని తీసుకుని వచ్చిన సంగతి మనందరికీ తెలిసినదే. దేవుడు అన్యులైన రాజులను ప్రేరేపించి వారి ద్వారా ఎటువంటి కార్యాలు జరిగించాడో గడిచిన వారాల్లో మనం చదువుకున్నాము, చెప్పుకున్నాము. కోరేషు రాజును దేవుడు ప్రేరేపించి ఎజ్రాను ప్రేరేపించి శేషించినటువంటి ప్రజలలో లేదా చెరకొనిపోబడినటువంటి ప్రజలలో సుమారు 50,000 మంది జెరుబ్బాబెలు నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో తిరిగి యోధా దేశంలోనికి వచ్చిన సంగతి మనందరికీ తెలిసినదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు వచ్చి యెరూషలేము పట్టణాన్ని, ప్రాముఖ్యముగా యెరూషలేములో దేవుని మందిరాన్ని తిరిగి నిర్మించిన సంగతి మనందరికీ తెలిసినదే. వారు మిశ్రితమైన ప్రజలుగా ఉండినప్పుడు శేషించినటువంటి ఇశ్రాయేలులో 50,000 మంది తిరిగి యోధా దేశానికి వచ్చిన తరువాత వారు వారి మధ్య నివసిస్తున్న ప్రజలతో మిశ్రితమైపోయి మిశ్రితమైన జీవితాన్ని జీవిస్తూ ఉండినప్పుడు దేవుడు వారిని ఉజ్జీవపరచడానికి ఎజ్రా లాంటి
ఒక దేవుని సేవకుని, ఒక యాజకుని, దైవజనుని పంపించడము మనందరికీ తెలిసినదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి వారిని ఉజ్జీవింప చేసిన తర్వాత మరలా దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవించడము ప్రియులారా చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి. మరలా దేవుడు వారిని ఉజ్జీవపరచడానికి, ప్రాకారాన్ని నిర్మించడానికి, యెరూషలేము పట్టణము చుట్టూ ప్రాకారాన్ని నిర్మించడానికి ఒక 12 సంవత్సరాల తరువాత నెహెమ్యాను పంపించడము మనకు తెలుస్తున్నదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన వారములో ఆ సంగతి మనం చెప్పుకున్నాము. ప్రియులారా, గడిచిన వారములో చెప్పుకున్న ఆ వాక్యాన్ని మరొకసారి నేను మీ కొరకు చదువుతాను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, అయితే వారితో నేను ఇట్లాంటిని నెహెమ్యా తన ప్రజలతో ఈ విధముగా అంటూ ఉన్నాడు. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. అవును ప్రియులారా, ఇకను మన మీద నింద రాకుండా, ఇంకో మాటలో చెప్పాలి అంటే దేవుని నామానికి మహిమ కలుగులాగున, దేవుని నామానికి ఘనత కలుగులాగున ఈ కార్యాన్ని తిరిగి చేపట్టుదాము రండి అని నెహెమ్యా లాంటి ఒక నాయకుడు, నెహెమ్యా లాంటి ఒక దైవజనుడు వారిని పిలవటము, వారిని ప్రోత్సహించడము చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ఈ కార్యం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని నామానికి మహిమ కలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇందాక చదివిన మాట మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఒక మంచి వాగ్దానం అనండి, లేదా ఒక హెచ్చరిక అనండి, లేదా దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ప్రోత్సాహకరమైన మాట అనండి, అది మనకు కనబడతా ఉంది. యూదా పత్రిక 24, 25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలను తిరిగి యోధా దేశంలోనికి తీసుకుని రావాలన్నా, వారు చతికిల పడిపోయినప్పుడు వారిని ఉజ్జీవింప చేయాలన్నా, మందిరాన్ని కట్టాలి అన్నా, పాడైపోయిన శిథిలమైపోయిన పట్టణాన్ని తిరిగి నిర్మించాలి అన్నా, ప్రాకారాలను కట్టాలి అన్నా, దేవుని నామ మహిమ ఘనత కొరకు జరిగించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, గడిచిన వారంలో చెప్పుకున్నాము, ప్రాకారము అనేది పరుస్తూ ఉంది. ప్రాకారము పరుస్తూ ఉంది. ద వాల్ ఈజ్ సెపరేటింగ్ us. లోకములో నుండి, శరీరానుసారమైన, లోకానుసారమైన జీవితములో నుండి పరచబడుటను ప్రాకారం మనకు చూపెడతా ఉంది. మన ఇంటి చుట్టూ లేదా మన కాంపౌండ్ చుట్టూ గోడ ఎందుకు కట్టుకుంటాము? ప్రాకారాన్ని ఎందుకు నిర్మించుకుంటాము? ఎందుకు అంటే ప్రత్యేకించబడటానికి. అవును ప్రియులారా, యెరూషలేము పట్టణము చుట్టూ ప్రాకారం ఉంది. ఆ సంగతి మొన్నటి దినాన మనం చెప్పుకున్నాము. యెరూషలేము పట్టణము నిర్మించబడ్డమే కాదు ప్రియులారా, యెరూషలేము పట్టణము చుట్టూ కూడా ప్రాకారము నిర్మించబడతా ఉంది. ఆ ప్రాకారము విలువైన రత్నములతో అలంకరించబడుతూ ఉందని కూడా గడిచిన వారంలో మనం చెప్పుకున్నాము. కనుక
ప్రాకారం అనేది ప్రత్యేకపరుస్తా ఉంది. అదే సమయంలో ప్రాకారం అనేది ప్రొటెక్షన్ చేస్తూ ఉంది. అంటే మనలను భద్రపరుస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక బైబిల్ గ్రంథములోను దేవుని వాక్యములోను ప్రియులారా ప్రాకారం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకే నెహెమ్యా ప్రాకారమును కట్టుదము, తిరిగి రండి అని వారినందరినీ పిలువడము ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారాలు కట్టబడాలి. శిథిలమైపోయినటువంటి ప్రాకారము, అగ్ని చేత కాల్చబడినటువంటి గుమ్మాలు తిరిగి కట్టబడాలి. ప్రియులారా, ఆత్మీయమైన సంగతి ఏంటంటే ఈ దినాల్లో ప్రాకారము శిథిలమైపోయింది. సంఘము అనేటువంటి ఆ సంఘము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారము కూలిపోయింది, శిథిలమైపోయింది, కాల్చబడింది. కనుక ప్రాకారాలను కట్టవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ ప్రాకారాన్ని వారు ఏ విధముగా నిర్మించారో చదువుదాము. చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం నుండి చూసినట్లయితే, ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపి హమ్మేయ గోపురం వరకును హనన్యను గోపురం వరకును ప్రాకారము కట్టి ప్రతిష్ఠించిరి. అతన్ని ఆనుకొని ఎరుకో పట్టణం వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్పెనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములు ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మోరేమోతును, వారిని ఆనుకొని మోషేజ బెయలునకు పుట్టిన బెరక్యా కుమారుడైన మొషుల్లామును, వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెకోనీయులను బాగు చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ అధ్యాయం అంతటిలో ఒక ప్రాముఖ్యమైన మాట నాకు కనబడతా ఉంది. నేను ఆలోచించిన ప్రకారంగా నెహెమ్యా గ్రంథం అంతటిలో మీరు నన్ను ఒక ప్రత్యేకమైన మాట ఏదైనా ఉంది అది చెప్పండి అంటే నేను ఒకే మాట చెప్తాను. అదేంటంటే ఆనుకొని అనే మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీలో ఆసక్తి కలిగిన వారు ఈ 3వ అధ్యాయంలో ఆనుకొని అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో లెక్క చేసి వచ్చేవారు నాకు చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఒక నిర్మాణం జరగాలి అంటే లేదా ప్రాకారము కట్టబడాలి అంటే ఒకరిని ఆనుకొని మరొకరు, ఒకరిని ఆనుకొని మరొకరు. ప్రియులారా, ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము, కుటుంబాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, అలాగే కొన్ని సమూహాలు కూడా ఉన్నాయి. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. కుటుంబాలను వాడుకోగలడు, వ్యక్తులను వాడుకోగలడు, సమూహాలను వాడుకోగలడు, అన్యులను వాడుకోగలడు, ప్రాకారాన్ని నిర్మించడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ నెహెమ్యా గ్రంథములో నాకు ఇష్టమైనటువంటి ఒక మాట ఆనుకొని. ఆనుకొని. ప్రియులారా, ఒక నిర్మాణం జరగాలంటే ఒకరిని ఆనుకొని మరొకరు నిర్మించాలి. ఐక్యతను చూపెడతా ఉంది. నా మట్టుకు నేను ఉంటానులే అనుకోవడానికి వీలు లేదు. ప్రియులారా, దేవుని సంఘములో నా మట్టుకు నేనుంటాను,
నా మట్టుకు నేను ప్రార్థనకి వెళ్తాను. నా మట్టుకు నేను ఆరాధన చేస్తాను. నా మట్టుకు నేను దేవుణ్ణి స్తుతిస్తాను. నా మట్టుకు నేను కానుక వేసి, నా మట్టుకు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకోవడానికి వీలు లేదు ప్రియులారా. ఆనుకొని మందిరము నిర్మించబడాలి. ఆనుకొని ప్రాకారము నిర్మించబడాలి. ఒకరిని ఆనుకొని ఒకరు సంఘాన్ని నిర్మించవలసినటువంటి అవసరత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, పాత నిబంధన కాలంలో దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పినప్పుడు కూడా ఒకరిని ఆనుకొని ఒకరు, ఒకరిని ఆనుకొని ఒకరు, లేదా వారు కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే ఒక మందిరము నిర్మించబడాలి అన్నా, ఒక ప్రాకారము నిర్మించబడాలి అన్నా, ఒకరిని ఆనుకొని మరొకరు కట్టవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు బాగా ఇష్టమైన మాట ఇది. ఆనుకొని. ఇండివిజువల్ గా కాదండి. మనంతట మనమే చేయగలిగింది కాదు. లేదా నే నేనిది చేస్తానని కాదు. మనము మరొకరితో కలవాలి. నా చెయ్యి మరొకరి చేతితో కలవాలి. అతని చెయ్యి మరొకరి చేతితో కలవాలి. ఆ విధముగా ఒకరిని ఆనుకొని ఒకరు నిర్మించడం అనేది ఆత్మీయమైనటువంటి నిర్మాణమై ఉన్నది. సంఘం నిర్మించబడాలి అంటే, సంఘము కట్టబడాలి అంటే ఒకరిని ఆనుకొని మరొకరు పని చేయవలసి ఉన్నదనే ఆత్మీయ పాఠాన్ని ఇక్కడి నుంచి మనము చూద్దాము. ప్రియులారా, ప్రాకారము నిర్మించబడతా ఉంది. ప్రాకారము నిర్మించబడాలి అంటే ఒక్కరితో అయ్యే పని కాదది. లేదా ఒక కుటుంబంతో అయ్యే పని కాదది. లేదా ఒక సమూహముతో అయ్యే పని కాదది. అందరూ ఒకరిని ఆనుకొని ఒకరు, ఒకరిని ఆనుకొని ఒకరు, ఒకరిని ఆనుకొని ఒకరు పని చేసినప్పుడు సంఘము కట్టబడతా ఉంటది. ప్రాకారము కట్టబడతా ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి పని జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా కూడా, అప్పుడే కావచ్చు, ఇప్పుడే కావచ్చు, దేవుని పని జరుగుతూ ఉంది అంటే దానికి ఆటంకాలు అనేకం వస్తాయి. వ్యతిరేకతలు అనేకం వస్తాయని ఇంతకు ముందు చెప్పుకున్నాం. గడిచిన వారంలో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాము. దేవుని పని జరుగుతూ ఉండినప్పుడు వ్యతిరేకములు అనేకములు, ఆటంకాలు అనేకములు. ప్రియులారా, నెహెమ్యా గొప్ప ఉద్దేశముతో దేవుని నామ మహిమార్థమై శిథిలమైపోయిన కాల్చబడినటువంటి ఆ ఆ ప్రాకారాలను తిరిగి నిర్మించడానికి పూనుకున్నప్పుడు వ్యతిరేకతలు అనేకం వస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుదామా మాట. 4వ అధ్యాయము 1-3 చదివినట్లయితే, మేము గోడ కట్టుచున్న సమాచారము విని సంబల్లుకు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలు కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయగలరా? మరియు అమ్మోనీయుడైన తోబియా అతని వద్దలో ఉండి, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవును అనెను. శత్రువు ఏ విధంగా మనల్ని హేళన చేస్తూ ఉంటాడో ఈ మాట మనకు తెలియచేస్తూ ఉంది. వీరు ప్రాకారాన్ని కట్టుకుంటే వారికి వచ్చిన బాధ ఏంటండి? వీరు ప్రాకారాన్ని నిర్మిస్తూ ఉంటే వారికి వచ్చిన బాధ ఏంటి? ప్రియులారా, ఈ ప్రాకారాన్ని కట్టాలని వారు పూనుకున్నప్పుడు శత్రువులు దాన్ని చూసి దుఃఖపడుతూ ఉన్నారు. యూదులను బాగు చేయడానికి ఒకడు వచ్చేసాడండి అన్నట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రవర్తించడమే కాకుండా చేస్తున్న పనిని ఎగతాళి చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. చదువుదాం ఆ మాటను మరొకసారి. మేము గోడ కట్టుచున్న సమాచారం విని
సల్బట్ సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి, దేవుని పని చెయ్యాలని మనం ముందుకు వెళుతూ ఉంటే ఎగతాళి చేసేవారు, వ్యతిరేకించేవారు ఎప్పుడూ అక్కడ ఉంటారు. అవును ప్రియులారా, దేవుని పని చెయ్యాలి, దేవుని చిత్తం జరిగించాలి, దేవుని ఆలోచన జరిగించాలి, దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి అని గొప్ప ఉద్దేశంతో దేవుని నామానికి మహిమ కలగాలని గొప్ప ఆలోచనతో మనం ముందుకు వెళుతూ ఉంటే వ్యతిరేకతలు అనేవి అక్కడ ఎప్పుడూ ఉంటాయి. హేళనలు అనేవి అక్కడ ఎప్పుడూ ఉంటాయి. ప్రియులారా, ఇక్కడ కూడా వారు ఎగతాళి చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవమానాలన్నీ కూడా మనలను బలపరిచేవిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంవత్సరాల క్రితం ఒక సహోదరి చెప్పినటువంటి ఒక ఉపమానము నాకు గుర్తొస్తా ఉంది. అదేంటంటే, ఒక గాడిద ఒక గోతిలో పడిపోయిందంట. ప్రియులారా, ఆ గాడిదను బయటకు తీసుకురావాలనే ఉద్దేశము ఎవరికీ లేదు కానీ, పడిపోయినటువంటి ఆ గాడిద పైకి రాళ్ళు విసరడం ప్రారంభించారంట. అలాగా ఆ రాళ్ళు విసిరి ఒక కుప్పగా అయిన తర్వాత ఆ గాడిద ఆ రాళ్ళ కుప్ప మీద నుంచి ఎగిరి ఆ గోతిలోంచి బయటకు వచ్చినటువంటి ఒక ఉపమానం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. నీ మీద నింద వేసేవారు, నీ మీద ఎగతాళి చేసేవారు, హేళన చేసేవారు అనేక మంది ఉండొచ్చు. వారి హేళనలు, వారి ఎగతాళి మన పాదాల కింద ఉంటాయి. అది అలాగా ఒక కుప్పలాగా పేరుకుపోయిన తర్వాత మనము అందులోంచి బయటకు రావటానికి అదే మనకు సహాయం చేస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సన్బల్లటు టోబియా అనేటువంటి వీరు నెహెమ్యా చేస్తున్న పనిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. నెహెమ్యా గొప్ప సంకల్పముతో దేవుని చిత్తము జరిగించడానికి, దేవుని ఉద్దేశము జరిగించడానికి ప్రజలందరినీ సమకూర్చి తిరిగి ప్రాకారాలు నిర్మించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే శత్రువు ఎగతాళి చేసి, హేళన చేసి నవ్వుకుంటూ ఉన్నారు. ప్రియులారా, వారు ఏ విధముగా నవ్వుకున్నా, ఎగతాళి చేసినా, పాలన చేసిన దేవుని చిత్తము ఎప్పుడు నెరవేర్చబడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా జీవితంలోంచి ఒక సందర్భం, నేను దేవుని సేవ చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడు మా ఊర్లో, మా వీధిలో అనేక మంది ఏమన్నారంటే, సేవ చెయ్యరా, నీవు కూడా సంచి పట్టుకొని తిరగలే, నీకు ఆ, తప్పదు అన్నారు. నేను ఇప్పుడు ఏమీ సంచి పట్టుకొని తిరగట్లా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక మందిని దేవుని సేవలో నడిపించే సాధనముగా దేవుడు నన్ను వాడుకుంటాడు కానీ సంచి పట్టుకుని తిరిగేవాడిగా దేవుడు నన్ను చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఇప్పటికీ వాళ్ళన్న మాటలు నా చెవిలో ఉన్నాయి. ఎగతాళిగా నవ్వుకున్న సందర్భాలు నా చెవిలో ఉన్నాయి. కానీ ప్రియులారా, దేవుని చిత్తము ఆ, మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలి. ఇప్పటి వరకు జరిగిన పరిచర్య కావచ్చు, లేదా ఇప్పుడు నేను చేస్తున్న పరిచర్య కావచ్చు, దేవుని పరిచర్యలో అది ముగింపు కాదు ప్రియులారా. నేను అనుకుంటూ ఉన్నాను, దేవుడు నాకు చూపించిన దర్శనంలో కనీసం ఒక 10% కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదని నేను అనుకుంటూ ఉన్నాను. గొప్ప సంగతులను దేవుడు నా కొరకు ఉంచి ఉన్నాడు. వారు ఎగతాళి చేసుకొనివ్వండి, వారు నవ్వనివ్వండి, వారు గేలి చేయనివ్వండి, ఆటంకాలు పెట్టనివ్వండి, అవన్నీ కూడా నేను ముందుకు వెళ్ళటానికి నాకు ఒక కుప్పలాగా పనికొస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వ్యతిరేకతలు
ఎప్పుడూ ఉంటాయండి. ఎప్పుడూ ఉంటాయి. అపహసించేవారు, గేలి చేసేవారు, నిన్ను తక్కువగా చూసేవారు ఎప్పుడూ ఉంటాడు. కానీ ఒకానొక దినమొస్తది. దేవుడు ఎవరి మధ్యలోనైతే మనము తక్కువగా, హీనంగా చూడబడ్డామో వారి మధ్యలో మన తలను పైకెత్తి ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరంలో నాకొచ్చిన వాగ్దానం కూడా అదే. ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిన్ను నిలుపుతూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తుంది నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతూ ఉన్నాడనే వాగ్దానము ఈ 2026 సంవత్సరంలో దేవుడు నాకు చేసిన వాగ్దానం అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరేమన్నా, ఎవరు ఏ విధముగా తలంచినా, ఎవరు ఏ విధముగా ఉద్దేశించినా, ఎవరు ఏ విధముగా అనుకున్నా, దేవుని యొక్క పనిని చేయడానికి మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు వారు హేళన చేసినా, హింసించినా, బాధ పెట్టినా, వ్యతిరేకించినా ప్రియులారా, దేవుని పని ఆగిపోదు. దేవుని పని ముందుకు కొనసాగుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని పనిని చేయటానికి నెహెమ్యా పూనుకున్నప్పుడు సన్బల్లటు, తోబియా లాంటి వారు వ్యతిరేకించి వారన్న మాట ఏంటంటే, వీరు కట్టినటువంటి ఆ గోడ మీదకి ఒక నక్క ఎగిరినట్లయితే వారి రాతి గోడ పడిపోతుంది. అంటే హీనంగా చూడటం, తక్కువగా అంచనా వేయటము. కానీ ప్రియులారా, ఈ ఆటంకాలన్నీ, ఈ వ్యతిరేకతలన్నీ వారు దేవుని పనిని చేయటానికి ప్రోత్సాహాలుగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 6వ వచనం చదువుదాము. 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, పని చేయుటకు మనస్సు కలిగి ఉండుట. ఆటంకాలున్నా, వ్యతిరేకాలున్నా, దేవుని పనికి అడ్డుపడుతూ ఉన్నా, మనము ముందుకు కొనసాగిపోవలసి ఉన్నది. దేవుని పని చేయటానికి మనస్సు కలిగి ఉండవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయినను, in the midst of all these problems, in the midst of all these afflictions, in the midst of all these oppositions, still we are continuing the work of God. దేవుని పనిని మేము కొనసాగిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పనిని కొనసాగించడానికి మనస్సు కలిగి ఉన్నాము. ప్రియులారా, ఆ మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంది. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. అయితే ఇప్పుడు ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆటంకాలు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఆ ఆటంకాలను, వ్యతిరేకతలను దాటుకొని మనం ముందుకు దేవుని పనిలో వెళుతూ ఉండినప్పుడు సాతానుడు లేదా శత్రువు అలాగ చేతులు కట్టుకొని కూర్చోడు. వాడు ఏం చేస్తాడంటే మరెక్కువగా బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మరెక్కువగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఎక్కువగా నిందించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రియులారా, we shall not give up. మనము వెనక్కి తగ్గకూడదు. ఎటువంటి ఆటంకాలు వచ్చాయో ఇంకా మనం చదువుదాము. చూడండి, 7వ వచనం నుండి చదివినట్లయితే దయచేసి ఎవరైనా ఆ మాటలు చదవండి. 7వ వచనం నుండి. సన్బల్లట్టును, తోబియాను, అరబీలును, అమ్మోనీయులను, అష్డోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు మిగిల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రి పగళ్ళు కావలి ఉంచితిమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పనిని వ్యతిరేకించినప్పుడు ఆ వ్యతిరేకతలన్నిటినీ మనం అధిగమించి ముందుకు వెళుతూ ఉండినప్పుడు శత్రువు చేతులు కట్టుకొని చూడడు.
శత్రువు చేతులు కట్టుకొని అలా గమనిస్తూ ఉండడు. మరి ఎక్కువగా శోధించడానికి, మరి ఎక్కువగా బాధ పెట్టడానికి, మరి ఎక్కువగా ఆటంకాలు కలుగు చేయడానికి, మరి ఎక్కువగా వ్యతిరేకించడానికి, ఈవెన్ యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంబల్లటు టోబియాలు వారితో యుద్ధం చేయడానికి అన్యులను ప్రేరేపించి ఆ వారి మీదకి యుద్ధానికి పంపుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, నిర్మాణము జరగాలి అంటే యుద్ధము జరగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘము కట్టబడాలి అంటే యుద్ధమే జరగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది ఏదో గులాబీ పువ్వుల మీద వేయబడినటువంటి ఒక బాట కాదండి. క్రైస్తవ జీవితం అనేది పోరాటం. ఎవరైతే క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకోగలరో వారు ఆ సంగతిని బాగుగా గ్రహించగలుగుతారు. నాకేం అక్కరలేదు అని పట్టించుకోలేని వారికి ఏ శోధన ఉండదు, ఏ వ్యతిరేకత ఉండదు. కానీ నాకు కావాలి, సంఘము కట్టబడాలి, సంఘము నిర్మించబడాలి, దేవుని చిత్తము జరగాలి, దేవుని ఆలోచన జరగాలి, దేవుని ప్రణాళిక జరగాలి, సంఘము క్షేమాన్ని నేను చూడాలి, దేవుని వాక్యము ప్రబలమవ్వాలి, సంఘము నిర్మించబడాలి అని ఎవరైతే ఆశతో కనిపెడుతూ ఉంటారో ప్రియులారా, అటువంటి వారందరికీ యుద్ధములాగా కనిపెడతా ఉంది క్రైస్తవ జీవితం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ జీవితం అనేది పోరాటము. క్రైస్తవ జీవితం అనేది యుద్ధము. ప్రియులారా, మన యుద్ధము శరీరులతో కాదు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఇక్కడ మనము చదువుతున్న ఈ సందర్భంలో వారు ఫిజికల్‌గా యుద్ధానికి వచ్చారు కానీ, ఇప్పుడున్న ఆత్మీయ జీవితంలో ప్రియులారా, భౌతికముగా మనకు యుద్ధం లేదు. ఆత్మీయముగా మనకు యుద్ధం ఉంది. ఎందుకంటే మనము పోరాడినది శరీరులతో కాదు. సంఘము కట్టబడాలి అంటే ప్రియులారా, సార్వత్రిక సంఘాన్ని గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. సంఘము కట్టబడాలి అంటే, ప్రాకారములు కట్టబడాలి అంటే, శిథిలమైపోయినవి తిరిగి నిర్మించబడాలి అంటే, నిర్జీవమైపోయినవి తిరిగి ఉజ్జీవింపబడాలి అంటే యుద్ధము చెయ్యాలి. హల్లెలూయా. సాధారణంగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే కార్యాలు జరగవు. పట్టించుకోలేనట్లుగా క్రైస్తవ జీవితాలు జీవిస్తే కార్యాలు జరగవు. ప్రియులారా, ఈ 2026 సంవత్సరంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరొకసారి, ప్రార్థన మన యుద్ధమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన వలననే మనము అన్నిటినీ సాధించుకోగలమని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థన మన యుద్ధము. శత్రువు దాడి చేస్తూ ఉన్నాడు. అనేక విధాలుగా దాడి చేస్తూ ఉన్నాడు. అనేక విధాలుగా పైన పడుతూ ఉన్నాడు, శోధిస్తూ ఉన్నాడు, వ్యతిరేకిస్తూ ఉన్నాడు, ఆటంకాలు కలుగు చేస్తూ ఉన్నాడు. కానీ మనకు దేవుడిచ్చినటువంటి ఒక ఆయుధము ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకిస్తున్నటువంటి మరొక ఆయుధము వాక్యము. ప్రియులారా, దేవుడు మనకిస్తున్నటువంటి మరొక ఆయుధము సాక్ష్యము. దేవుడు మనకిస్తున్నటువంటి మరొక ఆయుధము సహవాసము. ప్రియులారా, వీటిని మనము కలిగి ఉంటూ యుద్ధ భూమిలో ఉన్నామనే సంగతిని ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలి. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటము. క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ భూమి. మనము యుద్ధం చేస్తూ ఉన్నాం. తెలియకపోవచ్చు. ప్రియులారా, ఈజీగా తీసుకున్న వారికి అదొక యుద్ధములాగా అనిపించదు. ఏదో ఆదివారం పూట దేవుని మందిరానికి వెళ్ళి కొంత సమయం గడిపి ఇంటికి వెళ్ళిపోయి మామూలుగా జీవించే వారికి క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధములాగా అనిపించదు. కానీ దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, ప్రార్థన పట్ల శ్రద్ధ కలిగి, సంఘము పట్ల ఆసక్తి కలిగి, ఎవరైతే దేవుని కొరకు పని చేయాలని ఇష్టపడతారో, దేవుని చిత్తము జరిగించాలని ఇష్టపడతారో వారికి క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధములాగా ఉంటూ ఉంది. ఉదయకాల సమయంలో
మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. మన జీవితాలు యుద్ధ భూమిలో ఉన్నాయి. సాతానుడు, దుష్టుడు ఏ విధముగానైనా శోధించొచ్చు. ప్రాకారాలు కట్టబడాలి అంటే యుద్ధము జరగాలి. ఏమండి, మీరు ప్రాకారం కడితే వారికొచ్చిన బాధ ఏంటని నేను అడుగుతూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని మనం ప్రకటిస్తూ ఉంటే అన్యులకు వచ్చిన బాధ ఏంటి? వారెందుకు ఆపు చేయాలి? ఇదొక యుద్ధం. ఇది ఒక యుద్ధ భూమి. యుద్ధ భూమిలో మనం ఉన్నామనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాము. ఈజీగా తీసుకుంటే, అక్కరలేనట్టు ఉంటే ఏది కాదు. ఏది మనకు యుద్ధ భూమిలాగా, పోరాటంలాగా అనిపించదు. కానీ బాధ్యత కలిగి, దేవుని సంఘం పట్ల బాధ్యత కలిగి మనం ఉండినట్లయితే, ప్రియులారా, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి యుద్ధ భూమి లాంటిదని మరొకసారి నేను నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ యుద్ధ భూమిలో మన ఆయుధాలు ప్రార్థన, ఈ యుద్ధ భూమిలో మన ఆయుధాలు వాక్యము, ఈ యుద్ధ భూమిలో మన ఆయుధము సాక్ష్యము, ఈ యుద్ధ భూమిలో మన ఆయుధము సహవాసము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. కానీ మరొక మాట నేను మీకు తెలియచేయాలని లేదా చదివించాలని ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, ఇదే 4వ అధ్యాయము 17వ వచనములో చూసినట్లయితే మంచి మాట. ఈ నెహెమ్యా గ్రంథంలో నాకు బాగా బలపరిచినటువంటి మాట. అనేక సార్లు నేను ఆ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్న మాట 4వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, గోడ కట్టువారును, బరువులు మోయవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకుని గోడ కట్టుచూ వచ్చెను. బాకా వీధివారు నా యొద్ద నిలిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా మట్టుకైతే ఈ వచనము ఈ పుస్తకానికి లేదా ఈ గ్రంథానికి మూలవాక్యంగా భావిస్తూ ఉన్నాను. ఆకారాలు కట్టాలి అంటే ఒక చేతితో పని చేయాలి, ఒక చేతితో ఆయుధాన్ని పట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిజికల్గా వారు ఆ విధంగా చేశారండి. భౌతికంగా వారు ఒక చేత్తో పని చేస్తూ ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకున్నారు. ప్రాకారము కట్టడం అనేది అంత కష్టమైన సంగతి. మందిరాన్ని కట్టడానికి వచ్చినప్పుడు వారంత కష్టపడ్డారో లేదో నాకు తెలీదు. బహుశా ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఉండొచ్చు. కానీ ప్రాకారాన్ని కట్టాలని వచ్చినప్పుడు శత్రువు ప్రాకారాన్ని కట్టకుండా ద్వేషిస్తా ఉన్నాడు. శత్రువు ప్రాకారం కట్టబడకుండా ఆ, అడ్డుకుంటూ ఉన్నాడు. ప్రాకారం అనేది అంత ప్రాముఖ్యమైనది. గడిచిన వారములో మనం చెప్పుకున్నాము, ఏదేను వనములో ప్రాకారము లేదు. అందుకు శత్రువు సులువుగా అందులో ప్రవేశించాడు. మనందరికీ తెలిసిందే ఆ తర్వాత ఏం జరిగిందో. అయితే యెరూషలేము పట్టణానికి మాత్రము ప్రాకారం ఉంది. పరమ యెరూషలేము పట్టణానికి మాత్రము ప్రాకారం ఉంది. ప్రాకారం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే శత్రువు అందులోనికి ప్రవేశించలేదని. శత్రువు ప్రవేశించడానికి అవకాశం ఉంటే ఏ సమయంలోనైనా వాడు దాంట్లోనికి ప్రవేశించగలుగుతాడు. కానీ చుట్టూ ప్రాకారం కట్టబడితే, గుమ్మములు నిలపబడితే దానికి గడి గడియలు బిగించితే శత్రువు దానిలోనికి ప్రవేశించలేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బహుశా నేను అనుకుంటూ ఉన్నాను, వారు యెరూషలేము పట్టణాన్ని కట్టినప్పుడు లేదా మందిరాన్ని కట్టినప్పుడు ఎంత ప్రమాదాన్ని లేక ఎంత ఒత్తిడిని, ఎంత యుద్ధాన్ని వారు ఎదురు చూసి ఉండరేమో. ప్రియులారా, వారికి అనేకమైన ఆటంకాలు కలిగి ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ ప్రాకారాన్ని కట్టినప్పుడు మాత్రము
ఒక యుద్ధమే జరుగుతూ ఉంది. అందుకే వారు ఒక చేత్తో ఆయుధాన్ని ధరిస్తూ ఉన్నారు, మరొక చేత్తో పని చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రాకారము కట్టబడాలి అంటే ప్రియులారా, శత్రువుకు నచ్చదు. ప్రాకారం అనేది శత్రువుకు నచ్చదు. ఎందుకంటే ప్రాకారం వేయబడితే శత్రువు మరలా ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ప్రియులారా, అందుకే ప్రాకారాన్ని శత్రువు అడ్డుకుంటూ ఉన్నాడు. నే ఈ అధ్యాయం అంతా చదివినప్పుడు లేదా ఈ గ్రంథాన్ని అంతటి చదివినప్పుడు వీరు ప్రాకారాన్ని కట్టుకుంటే వాళ్ళకొచ్చిన సమస్య ఏంటి అని అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు అనుకుందాం, ఇది మన ప్రాపర్టీ. దీని చుట్టూ ప్రాకారం కట్టుకుంటే ఆ పక్క ప్రాపర్టీ ఉన్నవాడికి ఏంటి బాధ? వీళ్ళారా, అలాగే యెరూషలేము పట్టణము చుట్టూ, మందిరము చుట్టూ ప్రాకారం కట్టబడతా ఉంటే అన్యులకు వచ్చిన బాధ ఏంటి? వారెందుకు అడ్డుకుంటూ ఉన్నారు? ఎందుకంటే శత్రువుకి ప్రాకారాలు కట్టడము ఇష్టం ఉండదు. అసలు ప్రాకారం అనే మాట పాత నిబంధనలో చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. దాని గురించి ఇప్పుడు చెప్పడానికి వీలు పడదు. కానీ ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. ప్రాకారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ద వాల్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ద వాల్ సెపరేట్స్ us. నెంబర్ 1. నెంబర్ 2, ద వాల్ ప్రొటెక్ట్స్ us. ప్రాకారం అనేది మనల్ని ప్రత్యేకపరుస్తూ ఉంటుంది. ప్రాకారం అనేది మనలను భద్రపరుస్తూ ఉంటుంది. కనుక శత్రువుకి అది నచ్చదు. శత్రువు లోనికి ప్రవేశించడానికి అవకాశం ఉండదు. కనుక ప్రాకారము నిర్మించబడటాన్ని శత్రువు వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే అనేక విధాలుగా సంబల్లటు, టోబియా, ఇంకా యూదుల యొక్క శత్రువులు ఎంతగానో వారి మీద దాడి చేస్తూ ఉన్నారు. ఒకటి నిందిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఫిజికల్ గా కూడా వారి మీదకి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒక మాట, దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తే అన్యులకు వచ్చిన బాధ ఏంటి? ఇది సజీవమైన దేవుని వాక్యం మనం ప్రకటిస్తే వాళ్ళకు వచ్చిన బాధ ఏంటి? వాక్యము సత్యము ప్రకటించబడితే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వారికి తెలుసు. కాబట్టి శత్రువు దానిని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇది ఒక యుద్ధమే. అయితే ఈ యుద్ధములో మన ఆయుధాలు చెప్పాను ఇంతకు ముందు, ప్రార్థన. ఈ యుద్ధములో మన ఆయుధాలు వాక్యము. ఈ యుద్ధములో మన ఆయుధాలు సాక్ష్యము. ఈ యుద్ధములో మన ఆయుధము సహవాసం. ప్రియులారా, ఆ విధముగా మనం ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎంత ప్రయాసపడి, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, అధ్యాయాన్ని చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎంత ప్రయాసపడి ఆ, వారు గోడను నిర్మించడము పూర్తి చేశారు. అది నాకు నచ్చిన మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న మాటలో ఆ సందర్భం మనకు కనబడతా ఉంది. 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. ఆశీర్వాదకరమైన మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఏదైనా జరగనివ్వండి, శత్రువు ఏ విధంగానైనా అడ్డుకోనివ్వండి, శత్రువు ఏ విధముగానైనా ఆటంకం పెట్టనివ్వండి, ఏ విధముగానైనా వ్యతిరేకించనివ్వండి, ఏ విధముగానైనా హేళన చేయనివ్వండి, తుదకు జరిగిన కార్యం ఏంటంటే 52 దినాలకి వారు ప్రాకారాన్ని నిర్మించారు, ప్రాకారాన్ని కట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కార్యము ఆపు చేయబడలేదు. దేవుని కార్యములు అనేక ఆటంకాలు కలిగిన ఆపు చేయబడవనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శత్రువు దేవుని కార్యాన్ని ఆటంకపరచడం, శత్రువు దేవుని కార్యాన్ని ఆటంకపరచగలడు, కానీ ఆపు చెయ్యలేదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు దేవుని కార్యాన్ని ఆటంకపరచగలడేమో,
ఆలస్యం చేయగలనేమో కానీ దేవుని పనులను, దేవుని కార్యాలను ఎవ్వరు ఆపు చెయ్యలేరండి. ఏ శక్తి గాని, ఏ వ్యక్తి గాని, ఏ ఆర్గనైజేషన్ గాని, ఏదైనా గాని దేవుని కార్యాన్ని ఆపు చెయ్యలేవు. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ప్రబలినా, ఎంత దేవునికి వ్యతిరేకతలు వచ్చినా, దేవుని వాక్యాన్ని అడ్డుకున్నా, దేవుని వాక్యానికి ఆటంకాలు కలిగిన దేవుడు తాను ఉద్దేశించిన సంగతిని తప్పక జరిగిస్తాడు. ఎన్ని ఆటంకాలు చూసాం, ఎన్ని హేళనలు చూసాము, ఎన్ని యుద్ధాలు చూసాము, కానీ చివరకు నెహెమ్యా నాయకత్వంలో వారు ప్రాకారాలు నిర్మించడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఒక ఆశీర్వాదకరమైన సంగతి ఏంటంటే ఈ దినాల్లో మనకు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, దేవుని వాక్యం ప్రకటించకుండా అనేక మంది హింసించబడిన ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఉద్దేశించినటువంటి కార్యాలు ఏవి ఆగిపోవు. హల్లెలూయా. ఆటంకపరచబడినప్పటికీ దేవుని కార్యము ఆగిపోదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వారు 52 దినాల్లో ప్రాకారాన్ని నిర్మించినట్లుగా దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆటంకాలున్నా, వ్యతిరేకతలున్నా, నిందలున్నా, అవమానాలున్నా, ఎన్నో పరిస్థితులు వారు ఎదుర్కొన్న ఒక యుద్ధమే జరిగిన దేవుని ఉద్దేశము ఆగలేదు. ప్రాకారం యొక్క నిర్మాణము ఆగలేదు. అది ముగించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాకారం ముగించబడిన తర్వాత కూడా శత్రువులు ఊరుకోలేదండి. ఎందుకంటే మనం విజయం పొందిన తర్వాత కూడా మనల్ని పడతోయాలని చూస్తూ ఉంటారు. మా పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు. అదేంటంటే, పాముని తల మీద కొట్టి చంపేసిన తర్వాత కూడా తోక ఇలాగ ఆడిస్తూ ఉంటుందంట. దాని తల చితగ్గొట్టేసిన, తల పూర్తిగా చితగ్గొట్టేసిన తోక మాత్రం ఇలాగ ఆడిస్తూ ఉంటుందంట. అలాగా శత్రువు యొక్క తల చిదుకగొట్టబడినా, వాడు ఓడిపోయినా, నేను ఓడిపోయాను అనడు శత్రువు. వాడు మరలా ఏ అవకాశమైనా దొరుకుతుందేమో అని చెప్పి తిరిగి అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆ మాట ఒక్కసారి మనం చదువుదాము. 6వ అధ్యాయము 16వ వచనం. ఈ మాట చదివి మనం ముగించుకుందాము. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, గోడ కట్టారు అనే సంగతి వారు వినినప్పుడు, మా చుట్టూను నుండి అన్యజనులు అందరూ జరిగిన పని చూసినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాలను చూసినప్పుడు, దేవుని యొక్క మహత్యాన్ని చూసినప్పుడు, దేవుని యొక్క గొప్ప శక్తిని వారు చూసినప్పుడు, దేవుని కార్యాలు ఆటంకాల్లో కూడా, వ్యతిరేకతలో కూడా నెరవేర్చబడ్డం వారు చూసినప్పుడు వారు మిక్కిలి అధైర్యపడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితులు ఒక్కసారి మనం గమనిస్తే, ఎన్ని హింసలు, ఎన్ని కరువులు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుని వాక్యము ప్రకటించబడుట ఆపు చేయబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విధము చేతనైనా దేవుని వాక్యము ప్రకటించబడతా ఉంది. నమ్మిన వారందరూ రక్షణ పొందుతారు, వ్యతిరేకించిన వారందరూ నరకములోనికి వెళతారు. ప్రకటించడము మన బాధ్యత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సత్యాన్ని వివరించి చెప్పుట మన బాధ్యత. సత్యాన్ని అంగీకరించాలా, అంగీకరించకూడదా అనేది
అవతలి వ్యక్తి యొక్క సంగతి. కనుక ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యము స్పష్టముగా మనకు బోధిస్తూ ఉంది. వారు ఈ మంచి కార్యాన్ని చేసినప్పుడు అక్కడున్న వారందరూ బహుగా అధైర్యపడిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులను గాని ఎవరైనా ఆపగలరా? లేదా ఈ సత్యాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవ్వరూ ఆపలేరండి. ఏ శక్తి, ఏ వ్యక్తి దేవుని యొక్క సత్యాన్ని ఆపలేదు. ఎంతోమంది ప్రయత్నం చేశారు దేవుని యొక్క సత్యము ప్రబలకుండా ఆపాలని. కానీ వారి చేతనవ్వలేదు. ఇక్కడ ఒకే ఒక్క సమస్య ఏంటంటే, దేవుని సత్యాన్ని ఎరిగినటువంటి దేవుని ప్రజలు దేవుని మాట వినట్లేదన్న బాధ తప్ప, ప్రియులారా, ఆటంకాలను గూర్చి, వ్యతిరేకాలను గూర్చి దేవుడు ఎప్పుడూ ఆలోచన చెయ్యలేదు. చెయ్యడు. దేవునికుండే సమస్యల్లా ఏంటంటే, లేదా దేవుడు బాధపడుతున్నటువంటి, దుఃఖపడుతున్నటువంటి సమస్యల్లో ఏంటంటే, తను పేరు పెట్టబడినటువంటి తన బిడ్డలు తన మాట వినట్లేదనే బాధ తప్ప, అన్యులు వ్యతిరేకిస్తున్నారనో, అన్యులు హింసిస్తున్నారనో, లేకపోతే అన్యులు బాధ పెడుతూ ఉన్నారనో, ఆటంకాలు పెడుతున్నారనో దేవుడు ఎప్పుడు ఆలోచన చెయ్యదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనలో గాని, కొత్త నిబంధనలో గాని ఒకసారి మీరు చూడండి. మనము దేవునితో సరిగ్గా ఉన్నామా లేదనేదే దేవుడు ఎప్పుడూ కోరుతున్న సంగతి. అన్యులు మనల్ని హింసిస్తూ ఉన్నారా? అన్యులు మనల్ని బాధ పెడుతున్నారా? అనే సంగతిని దేవుడు ఎప్పుడూ ఆలోచన చెయ్యడు. మనము సరిగ్గా ఉండగలిగితే, దేవుని మాట వినగలిగితే, దేవుని చిత్తాన్ని చేయగలిగితే, దేవుని ఆలోచన చొప్పున నడవగలిగితే, దేవుని వాక్యానుసారముగా జీవించగలిగితే, ప్రియులారా, శరీరాన్ని అంటిపెట్టుకొనకుండా ఆత్మను అనుసరించగలిగినట్లయితే, దేవుని చిత్తం ఏదో గ్రహించగలిగి ఆ ప్రకారంగా మన జీవితాలు దేవునికి సమర్పించుకున్నట్లయితే, దేవుడు చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు ప్రియులారా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్నిసార్లు మన మీద దాడి జరిగిన, దేవుడు తను చేయనుద్దేశించిన కార్యాన్ని తప్పక నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ఈ మంచి కార్యాన్ని చేయడం వలన వారందరూ బహుగా అధైర్యపడినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చదువుతూ ఉన్నాను 16వ వచనం, 6వ అధ్యాయం 16వ వచనము. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పని మేం చేసింది కాదు, ఇది దేవుని వలన జరిగినది. ప్రాకారం కట్టడం అనేది దేవుడి పని. ఆ పనిలో సహకరించగలిగిన వారు ఉండాలే తప్ప, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వారు ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకొని మరొక చేత్తో పని చేస్తూ ఉన్నారు. యుద్ధమే జరిగింది. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుడు తన పనిని జరిగించుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, దేవుని కార్యాలు ఆపు చేయబడవు. దేవుని కార్యాలను ఎవరు ఆటంకపరచలేరు. ఒకవేళ ఆటంకపరిచినా ఎవ్వరు దేవుని కార్యాలను ఆపు చెయ్యలేరు. ప్రియులారా, అటువంటి ధైర్యముతో మనం ముందుకు వెళదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తున్నా, ఆ పరిస్థితులన్నింటినీ మన కాళ్ళ క్రింద కుప్పగా వేసుకొని మనము పైకి ఎగిరే వారిగా ఉండాలి తప్ప, మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడి ఆందోళన పడాల్సిన అవసరం లేదని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నెహెమ్యా నాయకత్వంలో ప్రాకారములు కట్టబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెహెమ్యా నాయకత్వంలో ప్రాకారము కట్టబడింది మన జీవితంలో.
ప్రాకారము కట్టబడాలి, సంఘము కట్టబడాలి, మందిరము కట్టబడాలి, వాక్యము ప్రకటించబడాలి, ప్రార్థన దేవుని సన్నిధిలో చేయబడాలి. దేవుడు మనకిస్తున్నటువంటి ఆయుధము ప్రార్థన. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎన్నిసార్లు అయినా జ్ఞాపకం చేస్తాను ఈ మాట. దేవుడు మనకిస్తున్న ఆయుధము ప్రార్థన. దేవుడు మనకిస్తున్న ఆయుధము వాక్యము. దేవుడు మనకిస్తున్న ఆయుధము సాక్ష్యము. దేవుడు మనకిస్తున్నటువంటి ఆయుధము సహవాసము. మనుష్యులు మనకు శత్రువులు కాదు ప్రియులారా. మన శత్రువు దుష్టుడైనటువంటి సాతానుడు. వాడి యొక్క కుయుక్తిని మనం ఎరిగి అపరాధాలను ఆటంకాలను తొలగించుకొని దేవుని పని చేయటానికి, దేవుని చిత్తాన్ని చేయటానికి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి పరిశుద్ధ కృపను దేవుడు మనకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహా గొప్ప దేవుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు నీవు గనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మా దేవుడువు నీవే, మా దేవుడవు నీవే, నీవే మా దేవుడువు. మమ్మల్ని బలపరచువాడువు, మమ్మల్ని స్థిరపరచువాడువు నీవే. ఎటువంటి ఆటంకాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా, ప్రాకారములు తిరిగి కట్టబట్టడానికి నీ కృప చూపించేవాడు నీవే. ఎందుకంటే ఈ కార్యము మా దేవుని వలన మాత్రమే జరుగుతూ ఉందని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నీ దీవెన దయచేయండి, నీ క్షేమాన్ని ఇచ్చండి. నిండు మనసుతో స్తుతిస్తూ ఉన్నాను. మహిమ, ఘనత, స్థుతి, ప్రభావములు నీకు ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.